హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ పాలముంజలు పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పాలముంజలు టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా కావలసిన పదార్థాలు: 1 లీటర్ పాలు, ఒక పెద్ద కప్పు బెల్లం, ఒక పెద్ద కప్పు తురిమిన కొబ్బరి, 1 కప్పు రవ్వ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కొబ్బరిపై ఉన్న పొట్టును ఈ విధంగా ఫీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకుని ఒక పెద్ద కప్పు తురిమిన బెల్లం వేసుకుందాం. అలాగే బెల్లం కరగటానికి కొంచెం, అంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం. బెల్లం కరిగే వరకు ఇలా ఉంచుకోవాలి. బెల్లం కరిగింది. ఇలా కరిగాక ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకుని అందులోకి ఈ బెల్లం సిరప్ని ఈ విధంగా వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ లాంటివి ఉంటే సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకుని ఇప్పుడు ఉండలు ఏమీ లేకుండా పాకమంతా కొబ్బరికి కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. ఇదే విధంగా నీరంతా ఎగిరిపోయి దగ్గర పడే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నీరంతా ఎగిరిపోయి కొబ్బరి కూడా దగ్గర పడింది. ఇంకా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు చేతులకి కొంచెం నెయ్యి రాసుకుని ఈ విధంగా కొబ్బరి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ఒక పాత్ర పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కాక 1 కప్పు రవ్వ వేసుకుని 4 నిమిషాలు ఈ విధంగా తిప్పుకుంటూ నేతిలో కొంచెం సేపు వేయించుకుందాం. రవ్వ నేతిలో వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు 1 లీటర్ పాలు పోసుకుని ఇలా తిప్పుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు దగ్గర పడుతుంది. ఇంకా 6 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని పూర్తిగా దగ్గర పడే వరకు ఉంచుకుందాం. చూడండి, ఇప్పుడు పూర్తిగా దగ్గర పడింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనిద్దాం. మరీ ఎక్కువ చల్లారినా షేప్ చేయటానికి రాదు కాబట్టి కొంచెం చేయి పట్టే వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 చేతులకి ఇలా నెయ్యి రాసుకుని కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి. మనం కొబ్బరి ఉండ ఏ సైజులో తీసుకున్నామో అదే సైజులో ఉండ తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ తీసుకుంటే పైన పూత పిండి మందం అవుతుంది. కనుక కొబ్బరి ఉండ సైజులోనే తీసుకోండి. ఈ విధంగా ఒత్తుకుని మధ్యలో కొబ్బరి ఉండను ఉంచి చుట్టూ ఈ విధంగా క్లోజ్ చేసుకుని ఎక్కడా ఖాళీ లేకుండా ఉండేలాగా ఉండను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా బాల్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి చేతులకు నెయ్యి రాసుకుని పిండి ముద్ద తీసుకుని ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసి పెట్టుకున్న పాలముంజల్ని ఇందులో నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకుందాం. ఇదే విధంగా ఆయిల్లో సరిపడినన్ని వేసుకుని వేయించుకుందాం. ఇలా ఒక సైడ్ కాలాక రెండో వైపుకు తిప్పుకుంటూ అన్ని వైపులా సమానంగా కాలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకా వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్నింటినీ వేయించుకుని ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, సూపర్ టేస్టీ పాలముంజలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. మరి ఇంత మంచి టేస్టీ పాలముంజల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.